శ్రీమాత్రే నమః. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. మనిషి మెదడుకి చిప్పు పెడితే ఏమవుతుంది? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు సోదరా. ఎలాన్ మస్క్ యొక్క న్యూరాల్ లింక్ ద్వారా ఇప్పుడే నిజమవుతుంది. మన మెదడు అసలు ఒక బయో కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్లో డేటా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జీరోస్ వన్స్ రూపంలో ప్రవహిస్తుంది కదా. అలాగే మన మెదడులో ఆలోచనలు న్యూరాన్ల మధ్య ఎలక్ట్రికల్ స్పార్క్స్ ద్వారానే పుడతాయి. కంప్యూటర్కి కోడ్ ఎలాగో మెదడుకి న్యూరల్ సిగ్నల్స్ అలాగే. బీసీఐ అంటే ఏమిటి? బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. మెదడు సిగ్నల్స్ని రీడ్ చేసి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మార్చే టెక్నాలజీ. ఇది ఎలా పనిచేస్తుంది? చిన్న చిప్పు లేదా ఎలక్ట్రోడ్స్ని మెదడులో అమరుస్తారు. నువ్వు మౌస్ కదలాలి అని ఆలోచిస్తే చిప్ ఆ సిగ్నల్ని పట్టుకొని బ్లూటూత్ ద్వారా కంప్యూటర్కి పంపుతుంది. అంటే చేత్తో తాకకుండానే కేవలం ఆలోచనతోనే కంప్యూటర్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? పక్షవాతం ఉన్నవారికి ఒక వరం. కదలలేని వాళ్ళు కూడా ఆలోచనలతో వీల్ చైర్ని నడపవచ్చు, టైప్ చేయవచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు. మెమరీ ఎక్స్టెన్షన్. నీ మెదడుకి ఎక్స్టర్నల్ మెమరీ చిప్ తగిలిస్తే నువ్వు ఏమీ మర్చిపోవు. గూగుల్ అంతా నీ తలలోనే ఉంటుంది. అనగా డైరెక్ట్ లెర్నింగ్. మ్యాట్రిక్స్ సినిమాలో లాగా కొత్త స్కిల్స్ లేదా భాషలు నిమిషాలలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దీనికి డార్క్ సైడ్ కూడా ఉన్నది. బ్రెయిన్ హ్యాకింగ్. ఎవరైనా నీ చిప్ని హ్యాక్ చేస్తే నీ ఆలోచనలే మార్చేసే ప్రమాదం ఉంది. ప్రైవసీ. అనగా నీ మనసులో ఏముందో అంతా కంప్యూటర్కి తెలిసిపోతుంది. రేపు నీ మెదడుకు కూడా యాంటీవైరస్ కావాలేమో. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉన్నది. న్యూరాల్ లింక్ వర్సెస్ భారతీయ యోగ సిద్ధి. ఒక్క నిమిషం ఊహించుకోండి. మీరు ఫోన్ తాకకుండా ఆలోచనతోనే వాట్సాప్ మెసేజ్ పంపేస్తే కళ్ళు మూసుకొని గూగుల్ ఇన్ఫర్మేషన్ అంతా మెదడులోకి డౌన్లోడ్ చేసుకుంటే ఎలాన్ మస్క్ న్యూరాల్ లింక్తో ఇదే చేయబోతున్నాడు. కానీ వేల ఏళ్ల క్రితమే మన భారతీయ యోగులు ఇదే సాధించారు. చిప్స్ లేకుండా కేవలం సాధనతో, పతంజలి యోగ సూత్రాలతో, విభూతి పాదంలో సంయమం ద్వారా మనస్సుని ఏకాగ్రత చేస్తే ఏ వస్తువు గురించైనా పూర్తి జ్ఞానం పొందవచ్చని చెప్పారు. దీనినే టెలిపతి, సర్వజ్ఞత్వం అంటారు. న్యూరాలింక్ సిలికాన్ చిప్స్ వైర్లతో మెదడుని ఇంటర్నెట్ క్లౌడ్కి కనెక్ట్ చేస్తుంది. మన యోగులు ఆకాశతత్వం అనగా యూనివర్సల్ కాన్షియస్నెస్ అనే చైతన్యాన్ని కలిపి ఇదే సాధించారు. అది కూడా ప్రాణశక్తి ఏకాగ్రతతో. పెద్ద తేడా ఏమిటి అని అంటే న్యూరాలింక్ ఎక్స్టర్నల్. హ్యాక్ అయితే డిజిటల్ బానిసత్వం వచ్చే రిస్క్ ఉన్నది. యోగం ఇంటర్నల్. ఆత్మశక్తితో స్వేచ్ఛ ముక్తిని ఇస్తుంది. టెక్నాలజీ సౌకర్యం ఇస్తుంది. యోగం స్వేచ్ఛ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్లో మనిషి మిషన్గా మారిపోతాడా లేక తనలోని దైవత్వాన్ని తెలుసుకుంటాడా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ కలిపి తెలుసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మా డివి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.